రెడ్ వన్ మూవీ రివ్యూ. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా క్లియర్గా ఉంది. మూవీలో మెయిన్ క్యారెక్టర్ ద రాక్. రాక్ తీసిన చాలా మూవీస్ ఫుల్ యాక్షన్ మూవీస్గా ఉంటాయి. ర్యాంపేజ్ అండ్ ఆప్సా, రెడ్ నోటీస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మంచి యాక్షన్ మూవీస్. అలాగే ఈ మూవీ ఎలా ఉందో ఎండ్ ఆఫ్ ద రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక రిక్వెస్ట్, మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. స్టోరీ అయితే శాంటా క్లాస్ తాతని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఎందుకు చేశారు, రీజన్ ఏంటనేది మూవీలో చూడండి. అండ్ శాంటా క్లాస్ తాతకి బాడీ గార్డ్ కూడా ఉంటాడు, అది మన రాక్ శాంటా క్లాస్ తాతని ఎలా కాపాడాడు అనేది మూవీలో చూడండి. మూవీ స్టోరీ సింపుల్గా ఉన్న యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. రాక్ చేసే యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్, అసలు అంత బాగుంటాయి. ఈ మూవీలో ఇంకో హీరో ఉన్నాడు, అతను ఎవరో కాదు, మన అమెరికా కెప్టెన్. ఈ కెప్టెన్ సేమ్ డెడ్ పుల్ లాగానే ఉంటాడు. అంటే యాక్టింగ్ కానీ ఆ డైలాగ్స్ కానీ అంతా డెడ్ పుల్ లాగానే చేస్తాడు. ఒక పక్క రాక్ యాక్షన్తో మూవీని తీసుకెళ్తే ఇంకో పక్క మన కెప్టెన్ యాక్టింగ్తో ముందుకు తీసుకెళ్తాడు. ఈ మూవీ వీళ్ళిద్దరికీ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ మూవీలో యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ మూవీ మెయిన్గా క్రిస్మస్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. శాంటా క్లాస్ గురించి ఎవరికైనా తెలియకపోతే ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది ఆయన ఏమేం చేస్తాడు అనేది. ఫస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ దాకా శాంటా క్లాస్ని చూడొచ్చు. మళ్ళీ లాస్ట్లో చిల్డ్రన్స్కి అందరికీ గిఫ్ట్లు ఇవ్వడం, ఇదంతా మూవీలో చూడొచ్చు. శాంటా క్లాస్ గురించి తెలియకపోయినా ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మూవీ మాత్రం అక్కడక్కడ కొన్ని సీన్లు స్లోగా ఉంటుంది. ఈ మూవీ మరీ అంత యాక్షన్ ఫిల్మ్ ఏమి కాదు. ఒక 50% యాక్షన్ ఉంటుంది, ఒక 50% ఏమో బోరింగ్గా ఉంటుంది. ఈ మూవీ ఓన్లీ క్రిస్మస్ వైబ్ కోసం తీసుకొచ్చినట్టు అనిపించింది. ఈ మూవీ ఓన్లీ శాంటా క్లాస్ గురించే తీసినట్టుంది. ఈ మూవీలో ఇద్దరు హీరోలు ఉండడం వల్ల మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టేసుకుంటాం. అంతేముండదు మూవీ. ఓన్లీ నార్మల్గా ఉండి 2-3 యాక్షన్ సీన్స్ పెట్టేసి ఇంకా లాస్ట్లో ఎండ్ చేసేసారు. ఓన్లీ మూవీ ఇంపార్టెన్స్ శాంటా క్లాస్ గురించే ఉంటుంది. కాబట్టి ఈ మూవీ మీద అంత హోప్ ఏం పెట్టుకోకండి, జస్ట్ నార్మల్గా చూడండి, అప్పుడు మీకు ఈ మూవీ నచ్చుతుంది. ఒకవేళ మీరు ఈ మూవీని చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కింద కామెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.